ఎవరు వచ్చినా ఇంతవరకు ముస్లింల యొక్క జీవన ప్రమాణాలు ఒక ఇంచు కూడా మెరుగుపడలేదు. హైదరాబాద్ అంటేనే పాత బస్తీ అంటేనే ఒక ఇరుకు ప్రాంతము, ఒక స్లమ్ ఏరియా అనేది పోయింది. అక్కడ ముస్లిం అంతా కూలిన కొంతమంది మాత్రమే అభివృద్ధి చెందిన మెజారిటీ పీపుల్ అంతా కూడా చదువు లేక రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ షెడ్లలో మెకానికులు కానీ మిగిలిపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మీరు ఏం చేయాలనుకున్నారు? ముస్లింల అభివృద్ధి కోసం మీరు ఎలాంటి పథకాలు పెడతారు? ఇప్పుడు ఇవన్నీ మీకు మా మేనిఫెస్టోలో వస్తుంది. మేము ఏం చేయబోతున్నాం అనేది మేనిఫెస్టో ద్వారా మన పిసిసి ప్రెసిడెంట్ గారు మీకు ఇది డైరెక్ట్ మీడియాకి చెప్తారు. సప్లాన్ అనేది మేము ముస్లిమ్స్ మన మైనారిటీకి సప్లాన్ అనేది తీసుకొస్తున్నాం. ఆ సప్లాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakh crore బడ్జెట్ ఉందనుకోండి, 12% మన పాపులేషన్ ఉంది. ఆ ప్రకారం 100% మనము ఆ ప్రకారం మేము దీనికి మన ఫండింగ్ అనేది స్పెండ్ చేస్తాం. 100% బడ్జెట్లో యూటిలైజేషన్ చేస్తాం. సప్లాన్ మేము తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. 100% కాంగ్రెస్ ముస్లిం మైనారిటీస్ సప్లాన్ 100% ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సప్లాను అవి ఇవి వచ్చేసినాయి. వాళ్ళ అభ్యున్నతి కాబట్టి అవన్నీ కూడా పక్కదారి పట్టడము, ఆ నిధులు ఇంకొక దానికి వాడడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ ముస్లిం సప్లాన్ వస్తే ఇంకా అది ఎంత మాత్రం ఉపయోగపడుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన దానికి ఇప్పుడు మీరు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేము 2004లో ప్రభుత్వంలో వచ్చిన వెంటనే రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం, ఇచ్చిన 58 daysలోనే మేము రిజర్వేషన్ ఇచ్చేసినాం. దాని ద్వారా దాదాపు 10 to 15 lakhs ఇంజనీర్స్, డాక్టర్స్ అందరికీ బెనిఫిట్ అయింది స్టూడెంట్స్కి. సో మేమైతే చెప్పిన మాట మీద ఉన్నాం కూడా. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇచ్చింది మేమే. ఇప్పుడు మీరు చూసుకోండి 2013, 14, 15, 16 ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఉందండి? స్కాలర్షిప్లే లేవు, ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ రిలీజే కాలేదు. స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు. ఓల్డ్ సిటీ వాళ్ళు చదువుకున్నారంటే ఒకప్పుడు ఒక గల్లీలో చూసుకుంటే ఒక గ్రాడ్యుయేట్ కనిపించకపోతుండే. 2004 తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే గల్లీ గ్రాడ్యుయేట్లు అయిపోయినారు. ఇట్లా ఎవరి మీద పోతే చేయబెడితే నేను గ్రాడ్యుయేట్ ఉన్నా అని చెప్పుకుంటున్నారు. మీరు ఇంకో వైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మన మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేసినారు, మైనారిటీ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసినారు. ఇప్పుడు మీరు మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ మూతపడిపోయినాయి. ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆ కాలేజీలన్నీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా నడుస్తుండే. దాని ద్వారా మన ముస్లింలకి ఎడ్యుకేషన్ వస్తుండే, ఇంజనీర్లు అవుతుండే. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి టోటల్ కొలాప్స్ అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాని గురించి వాళ్ళు ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోరు. ఎందుకంటే ఈ ఇష్యూస్ లేపొద్దు, ఎంఐఎం లేపితే తొందరగా ముస్లిమ్స్కి అర్థమవుతుందనే ఆలోచన వాళ్ళకు ఉంది. 12% రిజర్వేషన్ చేసుకోండి. మీరు 2014లో కమిట్మెంట్, ఎలక్షన్స్ అప్పుడు కమిట్మెంట్ చేసినారు. ఇప్పటి వరకు దాని మీద ఏమైనా ఇష్యూ అయిందా? సింపుల్ వాళ్ళు ఏం చేసినారు, మేము 12% రిజర్వేషన్ 4 monthsలో ఇస్తామని చెప్పినారు. 4.5 years ప్రభుత్వం జరిగింది. మీరు చేస్తారా? ఇప్పుడు మేమైతే చెప్పినాం 4% ఇచ్చినాం. 5% చెప్పారు, ఇచ్చారు. లేదండి, 5% ఇచ్చినాం మేము. 1% క్యాప్ ఉంది. అది 50% కన్నా రిజర్వేషన్ ఎక్కువ కావద్దని కాన్స్టిట్యూషన్లో క్యాప్. అది క్యాప్ ప్రకారం మేము కోర్టు మాకు కొట్టేస్తే మేము 4% చేసి అప్పుడే ఇచ్చినాం. ఏం చెప్తే కూడా ప్రాక్టికల్గా మన కేసీఆర్ గారు చెప్తారు, ఏ పని చేస్తే కూడా హోంవర్క్ చేసి చెప్తా అన్నారు. అంటే ఆయన 12% రిజర్వేషన్ ఇవ్వాలని హోంవర్క్ చేసిండా? చేయలేకుండా చెప్పేసిండా? అసెంబ్లీలో చెప్పిన నేను బిల్ పాస్ చేస్తున్నా, ఇప్పుడు బిల్ పాస్ అయింది, నేను మోదీ గారితో కమిట్మెంట్ తీసుకున్నా 80% రిజర్వేషన్. ఇంకో మోసం అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అంటే 2017లో చేసింది కదా. అది అన్ని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఇప్పుడు మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తుంటా నేను. 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పెద్ద 2 కమిట్మెంట్స్ జరిగినాయి. ఒక కమిట్మెంట్ వచ్చేసి అసదుద్దీన్ అవైసీ గారు ఇచ్చారు. నేను సీఎం గారిని రికమెండేషన్ చేసిన, మా దగ్గర ఓల్డ్ సిటీలో ఉన్న లేడీస్కి, వాళ్ళకి ఓల్డ్ సిటీలో ఉన్న ఫ్యామిలీస్కి ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్ మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పినారు. నేను చెప్పినా అని ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అనౌన్స్ చేసినారు. మీరందరూ వెళ్ళి దారుస్సలాంలో వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ తీసుకోండి. అక్కడ అన్ని అప్లికేషన్ సెట్, వాళ్ళ ఒక పక్కకి ఒక జిరాక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని ఫిలప్ చేయడము, వాళ్ళకి ఎఫిడేవిట్ చేయడము, అవన్నీ చేసిన తర్వాత ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ పెట్టి కలెక్టర్ ఆఫీస్లో తీసుకుపోయి ఇవ్వమని చెప్పడం జరిగింది. దాదాపు 1,50,000 అప్లికేషన్స్ వాళ్ళ లేడీసు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని
వాళ్ళ దగ్గర పైసలు 100 రూపాయలు ఖర్చు అయితే ఓల్డ్ సిటీ నుంచి దారుసలాంకి రావాలంటే బస్సులలో ఎక్కి ఎన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ ఇక్కడ రెడీ చేసుకొని ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొని పోయి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఒక కౌంటర్ వేసినారు. కలెక్టర్ ఆఫీస్ లోపల కాదు, లోపల బౌండరీ లోపల కౌంటర్ వేసినారు. వేసి దాదాపు 1,50,000 ఎమ్మెల్యే రికమెండేషన్స్తో సహా 1,50,000 అప్లికేషన్స్ అక్కడ రిసీవ్ చేసినారు. అదొక్కటి కమిట్మెంట్. కేసీఆర్ గారు ఆ టైంలోనే ఒక కమిట్మెంట్ ఇచ్చినారు. మేము జాబ్ లేని ముస్లిమ్స్ బిజినెస్ చేయడానికి చిన్న స్థాయిలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి నేను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1 lakh రూపీ లోన్ ఇస్తే 80% సబ్సిడీ ఇచ్చి 10 lakhs లోన్ ఇస్తే 60% 60% సబ్సిడీ ఇచ్చి నేను లోన్ ఇస్తానని చెప్పినారు. ఏమైంది? టోటల్గా ఇమీడియట్ ముస్లిమ్స్ అరే కేసీఆర్ గారు లోన్ ఇస్తారంట, మేము మా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, మాకు ₹1,00,000 లోన్ దొరికితే దాంట్లో 20,000 కట్టాలి, 80,000 రూపాయలు మాకు సబ్సిడీగా వచ్చేస్తాయి, మేము మా ఫ్యామిలీ డెవలప్ చేసుకుంటాం, మా సిస్టర్స్ని మ్యారేజ్ చేసుకోగలుగుతాం. అలాంటి ఆలోచించుకొని వాళ్ళు కేసీఆర్ గారిని ఓటమి జరిగింది. మన లేడీస్ అంతా ఎంఐఎంకి ఓటడం జరిగింది. 2 months తర్వాత వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో అడిగితే కలెక్టర్ గారికి అడిగినారు, సార్ మేము ఇన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసినాం సార్, మాకు ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదంటే, ఎవరికి చేసినారమ్మా మీరు? కలెక్టర్ ఆఫీస్లోనే కౌంటర్ పెట్టి తీసుకున్నారు కదా సార్ అంటే, ఇక్కడ కౌంటరే పెట్టలేదు, ఒక్క అప్లికేషన్కి రిసీవ్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఒక కలెక్టర్ స్థాయి మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా పెట్టుకొని వీళ్ళు ఒకవైపు సీఎం ఒకవైపు ఎంఐఎం ప్రెసిడెంట్ అందరూ లేడీస్ని మోసం చేసినారు. ఎంత బాధాకర విషయం చెప్పండి. ముస్లిం మీ మతంలో పుట్టినారు, మీరు ఆ మతంలోనే పుట్టినారు, వాళ్ళ పేరుతోటే మీరు ఇవాళ ఓట్లు తీసుకొని ఇంత కోట్లు సంపాదించుకున్నారు, వందలాది కోట్లు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు ఒక చిన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని మీరు ఓట్ల గురించి ఆశపడి వాళ్ళకు మోసం చేసినారు. ఇది కేసీఆర్ గారు ఏం చేసినారు? 1,53,000 అప్లికేషన్స్ వచ్చినాయి ఆయనకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్కి. దాంట్లో ఓన్లీ 14,000 అప్లికేషన్స్కే దాంట్లో క్లియర్ చేసినారు. దాంట్లో నుంచి 1 lakh రూపీ లోన్ ఇచ్చింది ఎంత అంటే 7,000 వరకే వాళ్ళు టోటల్ పేమెంట్ క్లియర్ చేసినారు. అంటే మాటల వరకు చెప్పనీకి మేము మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తున్నాం, మేము చెప్పనీకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, మేము చెప్పనీకి జాబ్స్ ఇస్తాం, అన్ని మాటలే. ఈ మాటలు బయటికి రావద్దంటే ఎంఐఎం వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి ముస్లిమ్స్ని మోసం చేయగలదు. ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ ఇప్పుడు ముస్లిమ్సే ఉన్నారని మూమెంట్ పట్టుకొని వీళ్ళు ఎంఐఎంకి పెట్టుకొని వీళ్ళు ఫైళ్ళు వాళ్ళు క్లియర్ చేసుకోవడము, వాళ్ళు వీళ్ళ గురించి మంచి చెప్పడము. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఒకవైపు మన వక్ఫ్ బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డుకి రాత్రి 10 o'clock వక్ఫ్ బోర్డుకి సీల్ చేసినారు. ఎందుకు సీల్ చేసినారండి? లేదు దీంట్లో మా ఇల్లీగల్ పనులు నడుస్తున్నాయి, మేము సీల్ చేస్తున్నాం అంటే, ఒక అటానమస్ బాడీ ఉంది వక్ఫ్ బోర్డు, దానికి ఒక చైర్మన్ ఉంది, మీ పార్టీ చైర్మనే ఉన్నాడు, మీ అఫీషియల్గా మెంబర్స్ ఉన్నారు, అన్నీ ఉన్న తర్వాత వాళ్ళకి తెలియకుండా సీఎం గారు డైరెక్ట్ సీల్ వేసినారు. సీల్ వేసిన తర్వాత నెక్స్ట్ డే అది ఎందుకు చేసినారు? 1 day బిఫోర్ నెక్స్ట్ డే మైనారిటీస్ మీద డిబేట్ ఉండే. ఆ డిబేట్లో ఎంఐఎంకి కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం వక్ఫ్ ప్రాపర్టీస్ దోసుకున్న వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో ఆ ప్రకారం వాళ్ళు చూసుకొని వాళ్ళు ఏం చేసినారు, ఆ సీల్ చేసేసి నెక్స్ట్ డే డిబేట్ పెట్టినారు. డిబేట్ పెడితే 1 hour 30 minutes అక్బరుద్దీన్ అవైసీ గారు స్పీచ్ ఇచ్చినారు. అవుట్ ఆఫ్ 1 hour 30 minutesలో 1 hour 12 minutes కేసీఆర్ గారికే చెప్పినారు. కేసీఆర్ గారు సీఎం చిన్న పోస్ట్ ఇది, ఆయన దానికన్నా పెద్ద మనిషి అంట. అంటే మీ మీద ఇట్లా చేయి పెట్టేసి మీ గురించి మంచి చెప్పుకుంటున్నారు. అంటే అందరూ వీళ్ళు వాళ్ళ మా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, వీళ్ళ ప్రాబ్లం చేసుకుంటారు, అన్ని పెద్ద తమాషా చేసి ఏమైనా డిబేట్ ఎక్కడో పోయింది, మైనారిటీస్ మీద డిబేట్ ఎక్కడో పోయింది, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకొని ఇప్పటివరకు మళ్ళీ అడిగితే ఏమైంది, అది మీరు సీల్ చేసినారు, దానికి ఏం చేసినారంటే హై లెవెల్ కమిటీ చేసినారంట. హై లెవెల్ కమిటీ చేసి ఇప్పటి వరకు ఎన్ని ల్యాండ్స్ తిరిగి వాపస్ తీసుకున్నారు, ఎన్ని మెంబర్సు ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళకి క్రిమినల్ కేసు చేసినారు, ఒక్క ఇంచ్ ల్యాండ్ కూడా మీరు బయటికి వెనక తీసుకురాలేదు. మీరు అన్నారు ఎలక్షన్స్ అప్పుడు జ్యుడిషియల్ పవర్ ఇస్తున్నారు, ఏమైంది? ఇప్పటి వరకు జ్యుడిషియల్ పవర్ లేదు, ఏం లేదు. 6 months లోపల సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో అల్లర్లు లేవు. మీరు ఒప్పుకోకపోయినా ఒక మైనార్టీ నాయకుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ఒప్పుకోకపోయినా టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే కాస్తో కూస్తో మేలు జరుగుతోంది ముస్లిమ్స్కి అని అంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు మీరేం సమాధానం ఇస్తారు? నేను ఒకటే అంటానండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ ఉంది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఆఫీసర్స్ మీరు చూసుకుంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీ అయినారు, ఆయన కమిషనర్గా ఉండే, సో వాళ్ళే ఇప్పుడు డీజీపీకి అయినారు. అలాంటప్పుడు ఇలాంటప్పుడు అంటే ఆ టైంలో ఈ టైంలో అంటే మెయిన్ రోల్ దీనిది బ్యూరోక్రాట్స్ది మెయిన్ రోల్ ఉంటుంది.
వాళ్ళు ఇష్యూస్ రాకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం కూడా స్ట్రాంగ్గా చెప్తుంది, మేము కూడా స్ట్రాంగ్గా చెప్పినా వీళ్ళు కూడా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇది ఇష్యూస్ లేకుండా ఏం లేకుండా అంటే అన్ని కంట్రోల్ వచ్చి పోలీస్ చేతుల్లోనే ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏ ప్రకారం ఏ లెవెల్లో కంట్రోల్ చేస్తారు ఆ ప్రకారం అది ఉంటుంది. దీంట్లో ప్రభుత్వంది మేజర్ అంతా ఉండదు, మ్యాక్సిమం బ్యూరోక్రాట్స్ మీదనే ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.